హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్కరేస్ కార్నర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని మా అత్తమ్మ స్టైల్లో తయారు చేస్తున్నాను. ఈ విధంగా మీరు తయారు చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు, కొద్దిగా కూడా వదలకుండా. ఇప్పుడు ఇక్కడ నేను 250 గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్ కాకరకాయలు, మా చెట్టు అన్నమాట. ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇంకా ఒక 2 ఆనియన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం రెసిపీ కోసం ఒక కడాయి తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా కోసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా కాకరకాయలు తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఈ కాకరకాయలని వారానికి 2 సార్లు తీసుకున్న వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా కడుపు అనేది చాలా క్లీన్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకుని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మసాలా కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, ఇంకా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని క్లీన్ చేసుకుని వెల్లుల్లి ఇంకా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సైడ్లో ఉంచుకొని ఈ కాకరకాయలో 2 ఆనియన్స్ వేసుకోండి, కట్ చేసుకున్నవి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని కూడా కాసేపు కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం పౌడర్ని కూడా వేసుకోండి. దీనివల్ల చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రైని మీరు చపాతీలో కూడా తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కూర దించేసే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వచ్చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.